సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకుంటూనే ఉన్నా లైఫ్‌లో ఎప్పుడు ట్రై చేయంది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తే ఇట్లాగే ఉంటుంది. సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ వేస్తారనమాట. ఏంటది ఆహ్, లైక్ టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. నిర్వా ప నిపుణుల పర్యవేక్షణలో జరిగింది ఇది అంటారు గదా! సో, ఆల్వేస్ మనం ఏంటంటే చక్కగా నిపుణుల పర్యవేక్షణలో ఇట్లాంటివన్నీ చేసుకోవాలని ఒక లెసన్ అయితే నేను నేర్చుకున్నాను. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఫ్లాష్ బ్యాక్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో మరొక సరికొత్త ఫుల్ లెంత్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఇవాళ నేను ఒక కొత్త ప్రోడక్ట్ ట్రై చేయబోతున్నాను. అది నాకు కొత్త ప్రోడక్ట్, మేబీ మీలో చాలామంది ట్రై చేసి ఉండొచ్చు. బట్ నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ ట్రై చేయబోతున్నాను. అండ్ డెఫినెట్లీ నేను ఏంటంటే దీన్ని ఒక వ్లాగ్ కింద చేద్దామని అనుకున్నాను. బికాస్ నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం యూస్ చేస్తుంటే కనుక వాళ్ళకు కూడా ఇది ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది కదా అని. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం డీటెయిల్డ్గా అసలు ఎట్లా యూస్ చేయాలి, ఏంటి, దాని తర్వాత రిజల్ట్స్ ఎట్లా ఉంది, ఇదంతా కూడా హానెస్ట్గా ఒక రివ్యూ లాగా చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశాను. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? సో నేను ట్రై చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ ఇదే. ఇది వచ్చేసి హెర్బల్ వ్యాక్స్ పౌడర్, అలోవెరాది. ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి వి లవ్ యూ అంట. సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. చాలా మంచి రివ్యూస్ చూశాను దీని మీద, చాలా మంచి రివ్యూస్ చూశాను. అండ్ చాలా రోజుల నుంచి దీని మీద చూసి కొనాలా వద్దా, దీనిలో డిఫరెంట్ బ్రాండ్స్ చూసి రివ్యూస్ చూసి అట్లా చాలా చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఫైనల్లీ డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో ఏంటిది దేనికి అంటే పేరులోనే ఉంది హెర్బల్ వ్యాక్స్ పౌడర్. సో దీని మీద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇట్స్ ప్రమోట్స్ స్కిన్ హైడ్రేటింగ్, స్కిన్ బ్రైట్నింగ్, డీప్ క్లెన్జింగ్ అని ఇచ్చారు. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని కూడా ఇచ్చారనమాట. సో అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫేస్ మీద మనకి ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, సో అట్లాంటివి దాన్ని రిమూవ్ చేసేటందుకు అనమాట ఈ హెర్బల్ వ్యాక్స్ పౌడర్ అనేది. నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు బికాజ్ నాకు ఎప్పుడు అట్లాంటి అవసరం రాలేదు. నాకు ఎప్పుడు అంత ఫేస్ మీద హెయిర్ అంత ఏమంటారు కనిపించేంత, దాన్ని రిమూవ్ చేయాలి అనిపించేంత నెసెసరీ నాకు ఎప్పుడు రాలేదు. బట్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ అనమాట. అది మేబీ హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నేను స్లోలీ ఐ స్టార్టెడ్, బట్ ఇందులో మీకు కనిపించదు బికాజ్ అది స్క్రీన్లో కనిపించట్లేదు దీనిలో ఉన్న ఫోన్లో ఉన్న ఇది వల్ల ఏమో మొత్తానికి. సో దానికోసం అని నేను ఇది తీసుకున్నాను. బికాజ్ పార్లర్స్కి వెళ్తే వాళ్ళు ఐదర్ థ్రెడింగ్ ఆర్ వ్యాక్సింగ్ ఇట్లాంటివి చేస్తారు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ దెన్ ఏమంటారు స్కిన్ రఫ్ అయిపోతుందేమో అనే ఒక చిన్న భయం. నేను ఎప్పుడు ఫేషియల్స్ అవి కూడా రెగ్యులర్గా ఏం చేయించను నా ఫేస్కి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఐ మీన్ పార్లర్కి వెళ్ళి నేను అక్కడ చేయించుకునేది చాలా తక్కువ. నేను ఇంట్లోనే చాలా రెమెడీస్ ఫాలో అవుతాను, నాకు నేనే సింపుల్ ఫేషియల్స్ అవి చేసుకుంటూ ఉంటాను. సో అందుకని నేను చాలా ఆలోచించి సో ఇది మన చేతిలో ఉండే పని అయితే బాగుంటుంది కదా, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. బికాజ్ కొన్నిసార్లు మనం హడావిడిగా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆడ్ టైమ్స్లో ఆ పార్లర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి. సో మనకి అదంతా కష్టంగా ఉంటుంది కదా. సో ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అండ్ అట్ ద సేమ్ టైం సంథింగ్ సింపుల్, పెయిన్ ఫ్రీ. ఇట్లాంటి కోసం చూసి ఫైనల్లీ నేను ఇట్లాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీని మీద మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే దీనిలో అలోవెరా పౌడర్, చాక్లెట్ క్లే, రెడ్ మడ్ క్లే, కోకో పౌడర్, ముల్తానీ మిట్టి, రైస్ ఫ్లోర్, వ్యాక్స్ కాంపోనెంట్, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్. సో నాకు ఇందులో అంత మనకి పడని ప్రోడక్ట్స్ ఏం లేవు అని తెలుసుకున్నాను నేను. అన్నీ కూడా చూస్తే వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, కెమికల్స్ అట్లాంటివి కూడా ఏమీ లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ దట్ ఐ చోజ్ దిస్ వన్. సో ఎట్లా వాడాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మిక్స్డ్ రిక్వైర్డ్ క్వాంటిటీ విత్ వాటర్ ఆర్ రోజ్ వాటర్.
అండ్ మేక్ ఏ థిక్ ఫ్లోయీ పేస్ట్, కొంచెం థిక్గా కలుపుకోవాలన్నారు. అప్లై ఆన్ రిక్వైర్డ్ ఏరియా ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, కీప్ ఇట్ ఫర్ 10 minutes until it dry, then clean or rinse with wet cloth, pat dry and apply moisturizer after use. సో అప్లై చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. థిక్ పేస్ట్ లాగా వాటర్తో కలిపేసుకుని యూ కెన్ జస్ట్ అప్లై. ఎట్లయితే ఫేషియల్ అప్లై చేసుకుంటామో అట్లాగే ఫేషియల్కి ఎట్లా అయితే మనం ప్యాక్ చేసుకుంటామో అట్లాగే ప్యాక్ చేసేసుకుని డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేయాలంట. లెట్స్ సీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు యూస్ దిస్ న్యూ ప్రోడక్ట్. అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంది. ఏమంటారు, ఉన్న నేలకి మందేస్తే కొండ నేల కూడింది అన్నట్టు ఏదో చేయకపోతే ఇంకేదన్నా అవుతుందా అనే భయం కూడా ఉంది. బట్ let's try and we'll see how this is going to work. సో ఫస్ట్ అయితే జ్యువెలరీ అవి తీసేసి నేను ఫేస్ కూడా వాష్ చేసుకుని వస్తాను. నేను పెద్దగా ఏం రాయలేదు, సన్ స్క్రీన్ రాశాను, బట్ స్టిల్ సో బేర్ స్కిన్ మీద అప్లై చేయాలి కాబట్టి లెట్ మీ క్విక్లీ గో అండ్ గెట్ దిస్ డన్. సో నేను ఇంట్లో ఒక బౌల్లో 2 spoons ఆఫ్ హెర్బల్ పౌడర్ తీసుకున్నాను. దీన్ని నేను ప్లెయిన్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. వీ కెన్ యూజ్ రోజ్ వాటర్, బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సో ప్లెయిన్ వాటర్తో ఇట్లా థిక్ పేస్ట్గా నేను మిక్స్ చేస్తున్నాను. సో వీ కెనాట్ యూజ్ హ్యాండ్స్ అనమాట, అది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ప్యాక్ మీద. సో దట్స్ వై నేను బ్రష్ హెల్ప్తో ఇట్లా థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాను. సో నాకు ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత గుర్తొచ్చింది, మనం ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ లాంటిది ఏమన్నా చేస్తే బెస్ట్ ఏమో. అక్కడ కూడా రాశారు. సో నేను ఇక్కడ హ్యాండ్ మీద ఐ జస్ట్ వాంట్ టు ట్రై, బికాజ్ ఇది ఫేస్కి పెట్టే విషయం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో కొంచెం ఇక్కడ అప్లై చేశాను. లెట్స్ వెయిట్ అండ్ సీ, బికాజ్ మీరు కూడా తప్పకుండా ఈ ప్యాచ్ టెస్ట్ అనేది చేయండి. బికాజ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి పడవు. సో ప్యాచ్ టెస్ట్ చేసి ఒకవేళ మీకు ఏదన్నా ఇచ్చింగ్ అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ ఉంటే, ఇచ్చింగ్ అంటే దురదగా ఉండడం కానీ మండుతున్నట్టు ఉండడం కానీ అట్లా బాగా ఎక్కువగా అనిపిస్తే కనుక ప్లీజ్ డూ నాట్ యూజ్ దిస్ ప్రోడక్ట్. అప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా, ఈ యొక్క ప్రోడక్ట్ అనే కాదు, మీరు కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నారు, ఎప్పుడు ట్రై చేయండి, స్పెషల్లీ ఫేస్కి స్కిన్కి అన్నప్పుడు ఒక చిన్న ఏరియాలో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఆ తర్వాత మీరు డైరెక్ట్గా దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ ప్యాచ్ టెస్ట్ ఎట్లా ఉంది, ఏదైనా ఇరిటేషన్, ఏదైనా బర్నింగ్ సెన్సేషన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు ఎప్పుడు అట్లా అవ్వలేదన్నమాట. ఇంతకుముందు నేను ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసేదాన్ని. సో నాకు ఏ ప్రోడక్ట్ కూడా, కొత్త ప్రోడక్ట్స్ అట్లా వాడినప్పుడు నాకు ఎప్పుడు కూడా అట్లాంటి ఫీలింగ్ లేదు. లైక్ నాకు పడలేదు, నా స్కిన్ పాడైపోయింది అట్లాంటిది లేదు. లక్కీలీ, టచ్ వుడ్. సో ఇది కూడా అట్లాగే ఉంటుందని ఒక గుడ్డి నమ్మకంతో నేను ఏమంటారు ప్యాక్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. బట్ మీకు వీడియోలో క్లియర్గా చెప్పాలి కాబట్టి నేను ఈ ప్యాచ్ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో నేను ప్యాచ్ టెస్ట్ చేశాను. అది తొందరగా డ్రై అయిపోయింది. నాకైతే ఎటువంటి ఏమంటారు ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమీ లేదు. నాకు మంటగా అనిపించడం కానీ దురదగా అనిపించడం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు సో ఫార్. సో లెట్స్ ట్రై దెన్. ఇంకా మనం ఫేస్ మీద వేసుకోవడానికి అంత సెట్ అని అనుకుంటున్నాను. సో లెట్స్ ట్రై. సో నాకు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏం అనిపించలేదు. ఇప్పుడు నేను ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసిన తర్వాత కొంచెం ఎట్లా ఉందంటే ఎట్లా చెప్తారు, చిన్నగా ఇట్లా అక్కడక్కడ ఇట్లా పొడుస్తున్నట్టు ఉందన్నమాట. మేబీ అది వర్క్ అవుతుందేమో అని అనుకోవాలి. అంటే భరించలేనంత ఏం లేదు, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ మీకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతిదీ చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి ఇట్లా నాకు అక్కడక్కడ ఏమంటారు ఇట్లా జస్ట్ ఇట్లా మనం ఒక్కసారి సూది పెట్టి ఇట్లా అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఫీలింగ్ ఉంది అక్కడక్కడ. బట్ భరించలేనంత అయితే ఏమీ లేదు. సో విల్ సీ, ఇది ఒక 10 minutes ఉంచుకుంటే డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మరి ఎట్లా ఉంటుందో చూద్దాం.
సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకుంటూనే ఉన్నా లైఫ్లో ఎప్పుడు ట్రై చేయండి, ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇట్లాగే ఉంటుందని. ఇఫ్ యూ నోటీస్ ఈ పక్క ఈ పక్క ఐబ్రో ఎగిరిపోయింది. ఇక్కడ కూడా చూడండి ఎట్లా అయిందో. దాని మీద అవ్వకుండానే పెట్టుకున్నాను. సీరియస్లీ దిస్ ఇస్ ద బిగ్ మిస్టేక్ అనమాట నేను చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే నేను స్కిన్ అయితే ఓకే, నాకు బాగుంది, కానీ అది కడిగిన తర్వాత నుంచి ఒక కైండ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది. మరి ఇట్లాగే ఉంటుందో ఏమో నాకు తెలీదు, లిటరల్లీ ఇట్లాగే ఉంటుందో ఏమో నాకు తెలీదు. బట్ ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. బట్ నేను ఫేస్ వాష్ చేసి ఇట్లా అద్దంలో వచ్చి చూసుకునేసరికి ఇది పరిస్థితి. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి. ఫైనల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాకు ఈ ప్రాసెస్ అయితే ఫ్లాప్ అయింది నా వరకు. ఐబ్రోస్ గురించి కాదు, అది మేబీ అప్లికేషన్లో ఏదో తేడా జరుగుండొచ్చు, ప్రాపర్గా అప్లై చేసుంటే ఇట్లా అవ్వకపోయి ఉండొచ్చు. ఐ డోంట్ సే దట్ ఈ ప్రాసెస్ అందరూ ట్రై చేయకూడదని, బికాస్ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు వ్యాక్సిన్ ద్వారా, థ్రెడ్డింగ్ ద్వారా, ఇట్లా పౌడర్స్ ద్వారా. నా స్కిన్ టైప్కో నాకో ఈ మెథడ్ అనేది సెట్ అవ్వలేదు. బికాజ్ నాకు స్కిన్ అంతా ఒక కైండ్ ఆఫ్ మొద్దుబారిపోయినట్టు, ఒక చలనం లేకుండా ఉంది. ఇట్లా ఉంటుందేమో నాకు తెలీదు, బట్ నాకైతే ఇది సెట్ అవ్వలేదు. ఈ ప్రోడక్ట్ రాంగ్ అని ప్రోడక్ట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఈ ప్రాసెస్ నాకు సెట్ అవ్వలేదు. సో నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేను అంత ఈజీగా ఎవరికి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. దట్స్ ద అవుట్పుట్. సో కొంచెం ఐబ్రో పెన్సిల్ వేసి ఇదంతా కవర్ చేశాను అనమాట. సో నౌ లుకింగ్ ఫార్ బెటర్. నాకు నవ్వు వస్తుంది, ఒకేసారి బాధ కూడా ఉంది. బట్ ధైర్యం ఏంటంటే హెయిరే కాబట్టి రీగ్రో అవుతుంది అని ఒక చిన్న ధైర్యంతో వెళ్ళిపోతున్నాను. బట్ మా వారు, మా అమ్మ, ఈవెన్ ఆఖరికి మా అమ్మాయి కూడా, నువ్వు చక్కగా ఉన్న మొహాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు, ఎందుకు అవి ఇవి అప్లై చేస్తావు అని చెప్పి చక్కగా క్లాస్ తీసుకున్నారు నాకు. సో దీన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే, కొత్తగా ట్రై చేసేటప్పుడు అందుకే సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ వేస్తారనమాట. ఏంటది, లైక్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది ఇది అంటారు కదా. సో ఆల్వేస్ మనం ఏంటంటే చక్కగా నిపుణుల పర్యవేక్షణలో ఇట్లాంటివన్నీ చేసుకోవాలని ఒక లెసన్ అయితే నేను నేర్చుకున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. యా, దట్స్ ఫైన్. కొన్నిసార్లు తప్పులు చేస్తుంటేనే మనకి రైట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.